Welcome to Kiran Classroom. Dear students, so in previous classes we discussed about autotrophic nutrition. So in this class we talk about heterotrophic nutrition. What is heterotrophic nutrition? In heterotrophic nutrition, the organisms to depend on another organism for the food. That is heterotrophic nutrition. What is autotrophic nutrition? The plants can prepare their own food material in the presence of light. This is called autotrophic nutrition. Okay, now we talk about heterotrophic nutrition. Dear students, ఈరోజు మనం పరపోషణ అంటే ఏమిటి? మనం మొదటగా పోషణ రెండు రకాలని మాట్లాడి ఉన్నాం. ఒకటి స్వయం పోషకాలు, రెండు పరపోషకాలు. స్వయం పోషకాలు అంటే వాటంతట అవే ఆహారం తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటాం. దానికి ఉదాహరణగా మనం మొక్కల గురించి మాట్లాడాం. ఇప్పుడు పరపోషకాలు అంటే ఏంటి? ఇతర జీవుల మీద ఆధారపడి ఆహారాన్ని పొందేటువంటి జీవులను మనం పరపోషకాలు అంటాం. అయితే ఇక పరపోషకాల్లో మనం కొన్నిటి వాటిని గురించి ఈరోజు చర్చిద్దాం. ఇన్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, the organisms taking food depending on the type of and availability of food organisms. Some organisms like yeast, bread molds, mushrooms, all these organisms take the food, break down out of the body and take it into their bodies. అంటే సాప్రోఫైట్స్ అంటే పూతికాహారులు. ఈ పూతికాహారులు అనేవి ఏం చేస్తాయంటే అవి తీసుకునే ఆహార పదార్థం దాని శరీరం బయటే ఏం చేస్తాయి? శరీరం బయటే విచ్ఛిన్నమైనటువంటి ఆహార పదార్థాలు అనేది తీసుకుంటూ ఉంటాయి. సో పూతికాహారులకు ఎగ్జాంపుల్గా మనం ఈస్టు, పుట్టగొడుగులు, మష్రూమ్స్, బ్రెడ్ మోల్డ్స్ వీటిని ఉదాహరణగా చెప్తాం. ఇవి ఏం చేస్తాయంటే మనం ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు చూడండి, మనకి ఈ యొక్క మష్రూమ్స్, పుట్టగొడుగులు లాంటివి మనకి కొన్ని చెట్ల మీద కనబడుతూ ఉంటాయి. ఇవి ఆ చెట్టు ఏమవుతుంది? వర్షానికి కుళ్ళిపోతూ డికంపోజ్ అవుతుంది. అలా డికంపోజ్ అయినటువంటి పదార్థాలని ఇవి తీసుకుంటాయి. అంటే పూతికాహారాలు అంటే ఏంటంటే డికంపోజ్డ్ మెటీరియల్స్ అంటే అవి సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా మారుతాయి. అటువంటి సరళ పదార్థాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. సో ఇటువంటి వాటిని మనం పూతికాహారులు, సాప్రోఫైట్స్ అంటాం. ఇన్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, second one is parasitic nutrition. Some organisms derive nutrition from the plant and animals without killing them. So example, lice and leeches. So we see these two organisms depending on their food for survive. So these two organisms we saw in another organisms. So we are all know lices and leeches. So these two organisms gather food from the other organisms. That organism not die because of these organisms. సో రెండోవి పరాన్నజీవి పోషణ. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం పేను, జలగ. ఈ జలగలు చూడండి, జలగలు కానీ పేనులు కానీ ఇవి ఇతర జీవుల యొక్క శరీరం మీద నివసిస్తూ ఉంటాయి.
ఆ జీవుల యొక్క శరీరం నుంచి ఇవి ఆహారాన్ని సేకరిస్తాయి, కానీ వీటి వల్ల అటువంటి ఆ జీవులకి ఎటువంటి హాని అనేది ఉండదు. సో ఇటువంటి వాటిని మనం ఏమంటాం? పరాన్నజీవి, పారాసైటిక్ న్యూట్రిషన్స్ అంటాం. సో దీనికి మరొక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే కస్కుటా. సో దీని గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకుందాం. The food and the way it is obtained different, the digestive system also different in various organisms. సో వివిధ రకాలైన జీవుల్లో ఆహారం జీర్ణమై చేసేటువంటి విధానం లేదా ఆహారం జీర్ణం చేసేటువంటి వ్యవస్థలు అనేవి వేరువేరుగా ఉంటాయి. అన్ని జీవుల్లో ఒకే విధమైనటువంటి జీర్ణక్రియ లేదా జీర్ణ వ్యవస్థ అనేది ఉండదు. సో మనం సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ లైక్ అమీబా అండ్ పారామీషియం కనుక పరిశీలిస్తే, so we observe a single cell organism like amoeba and paramecium. They take in the food, the entire surface, but as the complexity of the organisms increases and different parts become specialized to perform different functions. సో ఇవి దాని యొక్క శరీర ఉపరితలాల నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు వాటిలో ప్రత్యేకమైనటువంటి కొన్ని స్పెషలైజ్డ్ పార్ట్స్, ప్రత్యేకమైనటువంటి భాగాల ద్వారా ఇవి ఏకకణ జీవులైనటువంటి సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ అయినటువంటి అమీబా అండ్ పారామీషియం ఇవి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ వన్ ఈజ్ అమీబా. Amoeba takes the food using a temporarily finger-like projections, pseudopodias of the cell. సో ఈ అమీబా లాంటి జీవి అవి దాని చుట్టూ ఉన్నటువంటి ఆహారాన్ని దాని శరీరంలో వేలు లాంటి నిర్మాణాలు కలిగినటువంటి మిథ్యా పాదాలు అనేటువంటి ద్వారా అవి ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి. ఇవి సేకరించిన ఆహారం దాని శరీరంలో, అమీబా శరీరంలో ఉన్నటువంటి వ్యాక్యూల్స్, ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ద ఫుడ్ వ్యాక్యూల్, ఇది ఆహారపు రిక్తికలనే వాటిని ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ అమీబా, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఫుడ్ వ్యాక్యూల్? ద ఫుడ్ వ్యాక్యూల్ convert the complex substance into the simple ones. Then the food is diffused into the cytoplasm. సో ఈ యొక్క అమీబాలో మిథ్యాపాదాల ద్వారా వెళ్ళినటువంటి ఆహారం ఏమవుతుందంటే సంక్లిష్ట ఆహార పదార్థాలు ఎలా మారుతాయంట? సరళ ఆహార పదార్థాలుగా విడగొట్టబడతాయి. విడగొట్టబడిన తర్వాత ఇవి అమీబా మధ్యలో ఉన్నటువంటి కణద్రవ్యంలోనికి, సైటోప్లాజంలోనికి డిఫ్యూజన్ మెథడ్లో, వ్యాపన పద్ధతిలో ఇవి శరీరం అంతా కూడా ఈ యొక్క ఆహారం అందుతుంది. ద రిమైనింగ్ ఫుడ్ మెటీరియల్, ఇట్ ఈస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఈజ్ మూవ్డ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్ అండ్ థ్రోన్ అవుట్. సో జీర్ణం కాని పదార్థాలు అనేవి కణం ఉపరితలాలకి చేరి అక్కడి నుంచి శరీరం బయటికి ఇవి పంపబడతాయి అన్నమాట. ఈ విధంగా మనకి అమీబాలో పోషణ అనేది జరుగుతుంది. ఇన్ దిస్ మేనర్ ఫుడ్ స్ప్రెడ్ ఇన్ టు ద అమీబా. నౌ వి టాక్ అబౌట్ పారామీషియం. So paramecium also a single cell organisms or unicellular organisms. It is look like a slippery shape. In this paramecium, food is taken in a specific spot. The food in this paramecium, movement of cilias టు ఎంటర్ ద సర్ఫేస్ ఆఫ్ ద సెల్. సో ఈ యొక్క పారామీషియం అనేది కూడా మనం ఏకకణ జీవిగా చెప్తూ ఉంటాం. ఈ యొక్క పారామీషియంలో ఒక ఆహారం అనేది ఒక ప్రత్యేక స్థానం నుండి గ్రహించబడడం జరుగుతుంది.
అయితే ఈ గ్రహించినటువంటి ఆహారం అంటే పారమీషియంలోకి వెళ్ళినటువంటి ఆహారం అనేది దాని శరీరం అంతా కూడా శైలికలు కదలికల ద్వారా అవి దాని యొక్క శరీరం అంతటా కూడా వ్యాపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆహారం శరీరం లోపలికి కణముఖం అనే భాగం ద్వారా వెళ్ళడం జరుగుతుంది. మనం ఈ యొక్క పారమీషియంలో ఈ కణముఖం అనేటువంటి భాగాన్ని మనం స్పష్టంగా గుర్తించవచ్చు. సో ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ ద పారమీషియం త్రూ ద ingested or cytosome. Okay, so this is the heterotrophic nutrition in amoeba and paramecium. Now we talk about parasitic nutrition in cuscuta. We talk about so in this parasitic nutrition in cuscuta, we talk about the plant is dodder. So dodder is a morning glory family belonging plant. So all over the world, the morning glory families or convolvulaceae family plants are nearly 170 species all over the world. So dodder plants look like it is a leafless plant and a twinning. So the dodder contains no chlorophyll. Instead of observe the food through the hostorias. పరాన్నజీవి పోషణకి ఎగ్జాంపుల్గా మనం కస్కుటా అనే మొక్కని మనం చూస్తాం. దీన్ని తెలుగులో బంగారు తీగ మొక్క అని కూడా అంటాం. ఇది ఈ యొక్క మన మొక్కని కనుక మనం పరిశీలిస్తే మీరు పటంలో చూడొచ్చు. సో అది ఒక మొక్కకి మనకు చుట్టుకుని ఉన్నట్టు కనబడుతుంది కదా, దట్ ఈస్ డాడర్. అదే బంగారు తీగ మొక్క. దీనికి ఎటువంటి ఆకులు అనేవి ఉండవు. ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినటువంటి ఒక పరాన్నజీవి మొక్క. ఈ యొక్క జాతికి చెందినటువంటి మొక్కలు ప్రపంచవ్యాప్తంగా 170 రకాల మొక్కలు అనేవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ స్థితి మండలాల్లో ఉష్ణమండలాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బంగారు తీగ మొక్క లేదా డాడర్ అని పిలువబడే ఈ మొక్కలో పత్రహరితం అనేది మనకి ఏమాత్రం కనబడదు. అయితే ఇది మరి ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటుందంటే దీన్ని కనుక మనం పరిశీలిస్తే వేలు లాంటి నిర్మాణాలు దీనిలో కనబడుతూ ఉంటాయి. వాటిని చోషకాలు అంటాం. ఈ చోషకాలు ఇంగ్లీష్లో హస్టోరియాస్ అంటాం. ఈ యొక్క హస్టోరియాస్ అనేవి ఏదైతే మొక్క మీద ఇది బ్రతుకుతుందో ఆ మొక్క యొక్క శరీరం లోపలికి ఈ యొక్క చోషకాలు లాంటి వేలు లాంటి నిర్మాణాలను అది పంపిస్తూ ఉంటుంది. ఈ యొక్క చోషకాలు అనేవి ఇది ఏ మొక్క మీద అయితే ఆధారపడుతుందో ఆ మొక్కలో ఉన్నటువంటి జైలం అండ్ ఫోలం అంటే దారువు పోషక కణజాలం వరకు వెళ్తుంది. సో ఆ యొక్క దారువు పోషక కణజాలం నుండి ఇది ఆహారాన్ని తీసుకుంటుంది. మనం 9వ తరగతిలో చదివి ఉన్నాం. సో జైలం దారువులో నీరు ప్రయాణం చేస్తుందని, పోషక కణజాలంలో మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా జరిగినటువంటి ఆహార పదార్థాలు రవాణా అవుతాయని తెలుసుకున్నాం. సో ఈ యొక్క హస్టోరియా లాంటి నిర్మాణాలు ఏం చేస్తాయంటే ఆ భాగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆహారాన్ని నీటిని తీసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క బంగారు తీగ మొక్క ఇతర మొక్కల మీద ఆధారపడి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ద డాడర్ ప్లాంట్ కంటైన్స్ నో క్లోరోఫిల్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఏ root like structures, hostorias. These hostorias collect the food of the host from the host plant. What is the food materials? Xylem and phloem. So in previous 9th class we talk about vascular bundles. Xylem carry the water and phloem carry the food materials. So these hostorias penetrate into the host plant and collect the food from the xylem and phloem. So in this manner the parasitic plant
కస్కుటా టేక్ ద ఫుడ్ ఫ్రమ్ ద అదర్ ప్లాంట్స్. సో దిస్ ఈజ్ ద హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్స్. పరపోషణలో మనం ఏం నేర్చుకున్నామంటే పూతికాహారాల గురించి, సాప్రోఫైట్స్, పారాసైటిక్ న్యూట్రిషన్, పరాణజీవుల్లో పోషణ. సో పారాసైటిక్ ప్లాంట్ లైక్ కస్కుటా ఆర్ డాడర్, బంగారు తీగ మొక్క గురించి మనం చదువుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. సో లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు లెసన్ నచ్చినట్లయితే ఈ యొక్క నా ఛానల్ కిరణ్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి.